హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో ఈరోజుకి స్వాగతం. ఈరోజు టాపిక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1941లో బ్రిటిష్ వారిచే విధించిన గృహ నిర్బంధం నుండి తప్పించుకున్న తీరు ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది. చరిత్రలో దీనిని గ్రేట్ ఎస్కేప్ అని పిలుస్తారు. ఈ సాహసోపేతమైన ప్రయాణం ఎలా సాగింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలోని తన సొంత ఇంట్లో గృహ నిర్బంధంలో ఉంచింది. ఇంటి చుట్టూ 24 గంటలు సిఐడి నిఘా ఉండేది. భారతదేశం స్వాతంత్రం సాధించాలి అంటే ఇతర దేశాల మద్దతు అవసరం అని గట్టిగా నమ్మిన నేతాజీ గారు ఎలాగైనా గృహ నిర్బంధం నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ రహస్య ప్రణాళిక గురించి కేవలం ఆయన కుటుంబంలోని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ ప్రణాళికలో భాగంగా నేతాజీ గారు తాను మౌనవ్రతం చేస్తున్నాను, ఎవరినీ కలవను అని ప్రకటించి గదిలోనే ఉండిపోయాడు. కొన్ని రోజుల పాటు అదే గదిలో ఉంటూ తన గడ్డాన్ని బాగా పెంచుకున్నాడు. ఆయన గదిలోనే ఉన్నట్లు బ్రిటిష్ అధికారులను నమ్మించేందుకు కుటుంబ సభ్యులు రోజు ఆయన గదికి భోజనం తీసుకెళ్లి ఆయనతో మాట్లాడుతున్నట్లు నటించేవారు. నేతాజీ పొడవాటి షేర్వానీ కాబూలీ టోపీ ధరించి ముస్లిం బీమా ఏజెంట్ మొహమ్మద్ జియావుద్దీన్ వేషంలో సిద్ధం అయ్యారు. జనవరి 16 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో, అనగా 17 జనవరి, తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తన కారులో నేతాజీ గారిని ఎక్కించుకొని రాత్రంతా ప్రయాణించి బీహార్లోని గోమో రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం గోమోని జార్ఖండ్గా పిలుస్తున్నాం. గోమో నుండి నేతాజీ కాల్కా మెయిల్ ఎక్కి పేషావర్ చేరుకున్నాడు. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటి మూగా చెవుడు వారిగా నటిస్తూ కాబుల్ చేరుకున్నాడు. కాబుల్లో ఇటాలియన్ రాయబార కార్యాలయం సహాయంతో ఓర్లాండో మొజట్టా అనే పేరుతో నకిలీ పాస్పోర్ట్ సంపాదించాడు. అక్కడ నుండి రష్యా మీదుగా జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నాడు. ఈ యొక్క ప్రయాణానికి పట్టిన మొత్తం సమయం 4 నెలలు. సుభాష్ చంద్రబోస్ ఇంట్లో లేడు అనే విషయం పోలీసులకు సుమారు 10 రోజుల తర్వాత తెలిసింది. అప్పటికే నేతాజీ గారు మన దేశ సరిహద్దులు దాటి సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నాడు. అంతటి గొప్ప బ్రిటిష్ నిఘా వ్యవస్థను ఏమార్చిన తీరు చరిత్రకారులను నిబ్బరపరిచింది. అందుకే ఈ సంఘటనను ద గ్రేట్ ఎస్కేప్గా పిలుస్తారు. ఇలాంటి గొప్పవారు పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.